దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన పిల్లరా, ఒక వాక్య భాగాన్ని చదువుకుని దేవుని ఉపదేశంలో కొనసాగించుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడనని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఈ పూట మీ దృష్టికి తీసుకొస్తున్నమాట ఒకటే, దేవునికి భయపడితే నీకొచ్చే శ్రమలో బాధలో నీకు భయపడతాయి. అర్థమవుతుందా? దానికి ఒక మాట చదివి వినిపిస్తాను. యోబు గ్రంథం 5:19 వచనంలో వాక్యం సెలవిస్తుంది, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడునో తగలదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ప్రభువుకు భయపడితే, ప్రభు భయపడటం అంటే ఆయన కనుదృష్టి ఎవరిని చూస్తుంది? ఆయనతో భయం కలిగిన వారిని. అబ్రహాము ఏమి ఇవ్వటానికి వెనుతీయలేదు? దేవుడు అడిగిన దాన్ని. మీకు అర్థమవుతుందా? దేవుడు అడిగిన విషయంలో తన ఆజ్ఞను దాటిపోని జీవితం మందైతే శ్రమ నీ పాదాల కింద ఉంటుంది, అది మేలుగా మార్చబడుతుంది. ప్రభు అంటాడు కదా, ప్రభువా ప్రభువా అని అరిచే ఆ పెదవుల ద్వారా నన్ను గనపరుస్తున్నారు తప్ప హృదయంలో నేను లేనంటాడు ఆయన. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ పూట ఈ ఉపదేశాన్ని నీ హక్కును చేర్చుకో. అబ్రహాము దేవుని మాటకు లోబడి ఏ విధముగా వెనుతీయలేదో తను చూసి వాక్యం ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీకు ఒక్కడయ్యున నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడవాడనని ఇన్ని మూలముగా నాకు కనబడుచున్నది. స్తోత్రం చెప్ప. ఆయనకు భయపడితే ఎట్లుంటది? అసలు దేవుని కనుదృష్టిలో ఆయనే నీకు పక్షాన సాక్ష్యం చెప్పే స్థాయి జీవితం అయితే అసలు ఏ విధంగా ఉంటుంది? అది ఒక్క మాట చెప్పి ముందుకు కొనసాగుదాం. 22:16 వచనంలో ఆయన అంటాడు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని వెనతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె. స్తోత్రం చెప్పండి. తనకిచ్చే సంతతిని దేవుని మాటకు లోబడిపోయిన విధానాన్ని బట్టి అబ్రహాము జీవితంలో ప్రభు చేసిన కార్యాలు అమోహం, అద్భుతాలు, చిరస్థాయిగా నిలిచి ఉండిపోయే విధానం. మనందరికీ ఆత్మీయ తండ్రి ఆయన మనిషే, కానీ ప్రభువుకు లోబడిపోతే, ప్రభు దృష్టికి భయము కలిగి తన జీవితాన్ని జీవిస్తే మనమేంటి? భయము లేని భక్తి. వాక్యంలో ఉండం, వాక్యానుసారం బ్రతకడానికి అవకాశం. దేవుని సన్నిధిలో కూడా గడగడ వణకపోతే సమాజంలో ఎట్లా బతుకుతావు? ఇంకా నువ్వు ఆయన కనిదృష్టిలో ఆయన మహిమపరిచే విధానంలో మన భక్తి జీవితం లేకపోతే, ఇలా చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము దేవుని మాటకు లోబడిపోయిన విధానాన్ని బట్టి, స్తోత్రం చెప్పండి దేవునికి, ఆయన మాట తీయక ఆయనకే అంగీకారముగా బతుకుతున్న విధానాన్ని బట్టి తన సంతతి ఆకాశపు నక్షత్రం వలె, భూమి మీద ఇసుక రేణువుల వలె. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే అది. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఈ పూట నీ భయం దేన్ని చూసి? ప్రభువుని చూసా, లోకాన్ని చూసా? కొన్ని మాటలు ఏ విషయాలను భయపడాలి? అట్టి ఆశీర్వాదకరమైన పరిస్థితులు బ్రతకటానికి ప్రభు కనుదృష్టిలో మనము, మన బిడ్డలు, మన కుటుంబం ఉండాలి అనేది వాక్యానుసారంగా క్లుప్తంగా కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను. మీకు అర్థమవుతుందా? నువ్వు ఆశీర్వదించబడాలా, ఆయన మాటకు లోబడాలా? ఆయన అంటే భయపడాలి. స్తోత్రం చెప్పు దేవుని. భయం లేని భక్తి అంటే ఎట్లా ఉంటుంది? అస్సలు క్రమంలో ఉండరండి. ఇదే వెళ్ళాం వచ్చాం. ప్రార్థనా జీవితంలో కొనసాగే విధానంలో ఏర్పరచుకున్న సమయంలో ఖచ్చితంగా లేచి ఆయన సమయాన్ని కనుక అప్పగించే విధానంలో ఉండాలి. ఆయనతో ఉన్న సంబంధం నేను తీసుకెళ్ళిపోద్ది, ఆ నడిపింపులోకి వెళ్ళిపోతావు. ఆ భయం కలిగిన భక్తి జీవితానికి ఉన్న లక్షణం అది. ఆయనతో గడపలేని స్థితిలో నువ్వు ఉంటే ఆయన అంటే భయం లేదంతే. హల్లెలూయా. హల్లెలూయా. గబగబా 2-3 సందర్భాలు మీ దృష్టి తీసుకొస్తాను బిడ్డలారా. భయం లేని భక్తి చేసే విధానంలో కనబరుస్తున్నాడు ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాం కదా. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలీయులు ఏ విధమైన భక్తి చేశారు, ఆ భక్తిని బట్టి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు. ఇర్మియా 19:5, నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదైనున్న ఆచారమును ఆచరించి తమ కుమారులను దహన బలులుగా కాల్చుటికై బయలునకు బలిపీఠములు కట్టించిరి. దేవుడు చెప్పందే, దేవుడు వద్దందే, ఆయన మనసులో అసలు ఆలోచన లేనిది చేయటానికి
ఇశ్రాయేల్ జనాంగం ఏర్పరుచుకున్నారంట వారి ఇష్ట ప్రకారం చేసుకోవటానికి. ఎవరినే తనకు కలిగి చేసిన సంతతిని సైతము బయలుకు బలివ్వటానికి బలిపెట్టలు కట్టించారంట. అంటే ఏమి నేర్చుకోవాలి మనం? బిడ్డలారా గమనించండి, పూట నీ జీవితంలో ఏ ఆచారాన్ని పాటిస్తున్నావో, ప్రభువును కాదని ఏ విధమైన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావో, భయము లేని భక్తి జీవితంలో నువ్వు ఉంటే ఎంతకాలమైనా ఎండమామే. ఆశీర్వాదం అట్ట కనపడదు కంటికి, అంతే, దాన్ని అనుభవించలేవు. అదే ఆచార క్రమంలో లేని పరిస్థితిలో నీ ఇష్టానుసారం దేవుని మనస్సులో లేని విధానాన్ని నువ్వు పాటిస్తే, ఆయన ఆజ్ఞకు అనుకూలముగా కాక అతిక్రమించిన జీవితాన్ని కొనసాగిస్తే, పర్వాలేదులే అని ఒక్క మాట భక్తిలో నీకు సొరబడితే అది శూన్యమేగా. అది ఒకటి జ్ఞాపకం చేసుకో. ఒకటే మాట ఈ పూట జ్ఞాపకం చేసుకోవచ్చు, ప్రభువుకి భయపడితే బాధలు శ్రమలు నీకు భయపడతాయి, అంతే. ఆయనకు భయపడలేని స్థితిలో ఉంటే ప్రతిదానికి భయపడతావు నువ్వు, ప్రతి విషయానికి, చిన్న చిన్న విషయానికి కూడా. నీకు వాక్యం అడిగిందనుకో ధైర్యం వస్తుంది. అంటే ఏంటి? దాన్ని అనుసరించే విధానంలో నువ్వు ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వీరు ఏం చేస్తున్నారంట? నేను విధింపనిదియు సెలవైనది నా మనస్సునకు తోచినదని ఆచారమును ఆచరించి ప్రభులోకి వచ్చాం. ప్రభువుకి అంగీకారంగా బ్రతకడానికి ఒక తీర్మానంలోకి వచ్చాం. మరలా వెనక్కి వెళ్తే చిన్న విషయం చెప్పిన ఆచారం అంటే ఏది వద్దనుకుని ప్రభువులోకి వచ్చావు అదే కావాలనుకుంటే అదే ఆచారం. లేదు నీ భక్తి జీవితంలో పర్వాలేదు అనుకుని రాజీ పడిపోతే, మా పితరులు పారంపర్యంగా వస్తున్నదయ్యా, ఇది చేయకుండా ఎట్టగట్టుగా ఈ సన్నిధికి వెళ్తాను, ఆదివారం వెళ్తున్నాను, మళ్ళీ సోమవారం వచ్చేటప్పుడు నేను అక్కడికి వెళ్ళాల్సిందంటే కుదరదు. మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ మాటకి. ప్రభువుకు భయపడితే ఈ లోకములో ప్రతి ఒక్కటి, ప్రతి శ్రమ, ప్రతి బాధ నీకు భయపడతాయి. హల్లెలూయా. ఆయనకి భయం లేని స్థితిలో పర్వాలేదు దేవుడు చూస్తున్నాడా, చూసి ఆయన అస్సలు ఏమంటాడు? తప్పు చేస్తున్నాడా, చేయని. నాకు అయిష్టంగా బతుకుతున్నాడా, బతకనే. ఒక టైం ఉంది, ఇప్పుడు ఆ పడివుడు ఎవడు ఉంటాడు? నువ్వు నాటిన మొక్కే ఫలించాలంటే కొంతకాలం ఎదురు చూడాలా. దాని ఫలింపులోనికి నీళ్లు పోయాలి, దానికి చుట్టూ రక్షణ కట్టాలి, వేరేది ఇది అపహరించకుండా కాపుదల ఉంచాలి. నీ కనుదృష్టి ఎంత ఇదిగా ఉంటే అది అంత ఫలిస్తుంది. దేవుని కనుదృష్టిలో భయము కలిగిన భక్తి జీవితం నీదైతే నేను కదిలించేవాడు ఎవడు ఉండడు. అది హల్లెలూయా. మరి ఆ భయం లేని స్థితిలో నీ జీవితం ఉంటే, ఆచారం వైపు పరిగెడితే, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని పక్కనెడితే, మీకు అర్థమవుతున్నా మాటలు? హల్లెలూయా. ఆచారం అంటే ఏంటి? దేవునికి అనుకూలము కానిది నువ్వు ఏర్పరుచుకునేది. ఏది విడిచిపెట్టో మరలా దానిలోకి వెళ్ళటం. ఇది తప్పు అని తెలిసిన తర్వాత పర్వాలేదు అని నువ్వు అనుకుంటే భయం లేని వ్యక్తి అది. బిడ్డలరా, చాలా జాగ్రత్తగా ఈ పూట ఆయన వ్యతిరేకించి తిరుగుతున్న విధానాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్న మాట, ఇందుని బట్టి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, రాబోవు దినములలో ఈ స్థలము హత్చెలోయ్ అనబడును గాని తోఫెతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములు తీయ వెదుకువారి చేతను వారిని కూలజేసి ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారముగా వారి కళేబరములను ఇచ్చి, ఈ స్థలములోనే యోధా వారి ఆలోచనను యెరూషలేము వారి ఆలోచన నేను వ్యర్థము చేసేదను. ఏదైతే దీవించడు యేసు అక్కడే యోధా వారిని, ఇశ్రాయేలు అందరినీ కూడా వారి ఆలోచన ప్రకారం చేస్తున్న విధానాన్ని బట్టి అదంతా వ్యర్థమని ఎప్పుడు వినాశనానికి అప్పగించిన తర్వాత, స్తోత్రం చెప్పండి, రుజువుపరిచే విధానంలో దేవుని దృష్టిలో ఎట్టుండాలా? ఆశీర్వదించే విధంగా మనం బతుకుండాలా? ఆయనకు అంగీకారం కాని స్థితిలో మనం ఉండాలా? ఆచారాన్ని ఆచరించే విధానంలో మరలా తిరిగి నువ్వు లోకానుసారమైన పరిస్థితుల్లో బ్రతకడానికి ఏంటది? దేవునికి అంగీకారం కాని క్రియలోని జీవితం ఉంటే ఆయనకు భయం కలిగి లేనట్టే భక్తి. చాలా జాగ్రత్త. వ్యర్థం అంటే దేవుని దృష్టిలో వ్యర్థం. నీకు మన బతికి ఎట్టుంటుంది? ఇంకా దేవునికి అంగీకారం లేని భక్తి, దేవుని సన్నిధిలోనే దేవుడు అంటే భయం లేకపోతే లోకం ఎట్ట బతుకుతున్నాయి నువ్వు? ఒక వ్యక్తి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి దేవుళ్ళ నుంచి కొంచెం పక్కకు తొలగిపోతే ఏ స్థాయిలో ఉందో
ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే. ఎవరి ఆకాను? యెహోవా పక్షంలో ఉన్నాడు, సంఘములో ఉన్నాడు, ఒక అధికారము కలిగిన పాత్ర పోషిస్తున్నాడు. చిన్నోడు కాదు, యుద్ధములు చేస్తున్నాడు. దేవుని పక్షమున, తన ప్రజల పక్షమున పోరాడుతున్నంలో మనిషిలో ఒకడు. అటువంటి స్థితికరమైన ఆత్మీయ స్థితిలో నుంచి తన నేత్రాశ చేత దేవుని మార్గములను తొలగిపోయి, ఇది నీ కొద్ది బిడ్డ, ఈ పని నువ్వు చెయ్యొద్దు, ఇది వ్యర్థమో, నేను నిన్ను ఆశీర్వదకరమైన పరిస్థితిని నేను నడిపిస్తాను అని వాగ్దానం చేస్తే పర్వాలేదులని జేబులెట్టేసుకున్నాడు తెచ్చుకుని. దేవుడు చెప్పిన తర్వాత ఆ మాటను మోసుకుని తన కలిగిన సంతతిని సైతమే ప్రభుకు అర్పించడానికి ఏర్పరచబడిన అబ్రహాము ఒక శాశ్వతమైన ఆశీర్వాదములో ఉంటే, హల్లెలూయా హల్లెలూయా, అదే గుంపులో ఉంటూ సంఘములో ఉంటేనే దేవునికి వ్యతిరేకంగా ఉన్న బ్రతుకుతున్న విధానాన్ని బట్టి సర్వశక్తివంతుడైన దేవుని విడిచిపెట్టి తిరిగితే తన ఆలోచన ప్రకారం తెచ్చుకుని జేబులో పెట్టేసుకుంటే కొంపలో, తన చేసిన ఒక తప్పు నిమిత్తమే కుటుంబం అంతటిని శిక్షకు అప్పగించేశాడు కదా దేవుడు. మరి ఎంత భయం కలిగి ఉండాలి మనం? ఒక మాటగా, బిడ్డ నీకు శాశ్వతమైన ఆశీర్వాదం ఉంది నాన్న, నేను ఇవ్వబోయేది నువ్వు చూద్దుగానే అని వాగ్దానం చేసిన దేవుని మార్గంలో నుంచి తప్పిపోయి ఆయన ఏది వద్దన్నది జేబులో పెట్టుకుంటే, దాన్ని నీ మనసులో పెట్టుకుంటే, దానికి లోబడిపోతే, ఆదివారం హల్లెలూయా, సోమవారం నుంచి లోకమే. ఎక్కడిది భయం? నిన్ను ఒక మేలుకరమైన ఆశీర్వాదం వైపు నడపడానికే ఒక దైవజనుడు, ఒక దేవుని పనులు ఏర్పరుచుకుంటాడు. దైవజనుడు ఆశీర్వదించడం ఏంటి బిడ్డ? దైవజనుడి చేత సంఘం ఆశీర్వదించబడాలా. హల్లెలూయా. అసలు దైవజనుడి సాక్ష్యం అంటే నేను ఒప్పుకున్నా. అసలు ఆ పరిచర్యలో బిడ్డలు అధికారులు అవ్వాలా, రాజులు అవ్వాలా, ఆ స్థాయి. మరి దేవుడు నన్ను గొప్పగా దీవించాడు. ఒకప్పుడు తాటేకి పాక, ఇప్పుడు పెద్ద సంఘం కట్టడానికి దేవుడు కృపించుడి. మరి ఆళ్ళు ఎట్టున్నాయి? అవి పాకలే, ఆడ దీవించబడాలా. హల్లెలూయా. బిడ్డ గమనించు, దేవుని మార్గములో నుంచి తప్పిపోతున్న పరిస్థితిని బట్టి, ఆయనకి భయపడలేని పరిస్థితి చెప్పినప్పుడు విని ఆచరించే ఆ మందలో వెళుతూ ఉండగా తన కంటికి కనపడుతున్న ఒక చిన్న పట్టు వస్త్రమును బంగారపు కమ్మె దేవుడేమో శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ముందెట్టాడా? ఆయనే నిన్ను నడిపిస్తున్నాడా? నీకు చెప్పింది ప్రభువా, ఆ మాటను కాదని తెచ్చుకుని కొంపలో ఎట్టుకుని కొంపంతా శ్రమల పాలు చేసుకోవడమేనా? అంటే అబద్ధములో నుంచి నిజంలోకి రావడానికి చాలా కష్టం. ఆ కష్టాన్ని దాటి ప్రభుని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. బిడ్డ గమనించు, ఆయన చేతిలో నువ్వు ఉంటే ఈ లోకాన్ని జయిస్తావు. లేదా ప్రతి ఒక్క శ్రమ అసలు తట్టుకోలేని స్థితిలో నీ బ్రతుకుంటుంది. ఎందుకని? భరించగలిగిన దేవుని చేతిలో నుంచి నువ్వు బయటకు వస్తే, ఆయన వాక్యంలో లేకపోతే. 25వ వచనం చూడండి బిడ్డలారా. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరుస్తువి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో సావగొట్టిరి. దేవునికి భయం లేకపోతే బాధ చుట్టుముట్టుకుంటుంది. నేను చెప్పే బాధ ఒకటే, ప్రభువుకు నువ్వు లోబడిపోతే ప్రభువు నిన్ను కదలనివ్వడం. ఏ స్థితిలో కూడా. సంఘంలో ఉన్నాడు, ఇశ్రాయేలు గుంపులో నడుస్తున్నాడు, కానీ ప్రభువుకి దగ్గరగా లేని పరిస్థితిని బట్టి కుటుంబం అంతా రాళ్లతో కొట్టి చంపబడిందే. ఏం చేశాడని? ఆయన మాటను తప్పుకున్నాడంతే. దేవునికి ఇచ్చిన మాట, ఆయన నీతో చేసిన నిబంధన, నీ ప్రమాణపూర్వకమైన జీవితాన్ని కాపాడుకునే విధానంలో ఈ సంవత్సరం మనలా నీ జీవితంలో అనుమతించాడంటే నీకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి, ఆయనలో భక్తి చేయడానికి భయపడతావా? బిడ్డలారా గమనించండి. తన సన్నిధిలో ఉన్న యోనా ఒక మాట చెబితే నినివే నాశనానికి దగ్గరగా ఉంది, దానిలో ఉన్న పాపం బహుఘోరమైపోయింది, ఒక్క మాట చెప్పిరా అని చెబితే వెళ్ళని యోనా పరిస్థితి ఏమైంది? ఆయన మాట కాదంటే దైవజనుడని ఒకటే, విశ్వాసం ఒకటే.
ఎవరికి తారతమ్యం ఉండదు ఆయన దగ్గర. కాకపోతే మీకంటే దేవుని ఏర్పరచుకున్న పనోడికి ఆడు సరైన క్రమంలో లేకపోతే 7 ఉంటుంది యేసు రక్తం జయం. అంతేగాని అధిక దీవెనే ఉండదు. ఒక్క దైవజనుడు చెప్పిన మాటను మోసుకెళ్లే విధానంలో తృణీకరించి దేవుని కాదని తిరిగితే సముద్రమే ఎదురు తిరగలా. దైవజనుడే దేవుని స్వరమైన కలిగినోడు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని మాటను పక్కన పెడితే సముద్రం కూడా ఎదురు తిరిగేసిందే. ఎన్ని బాధలు. కనీసం అక్కడ నావ నడిపేవాడు. ఒక దైవజనుడు నిద్రపోతా అని అంటే ఇంక అంతకంటే అవమానం ఏం కావాలా? పిల్లరా, ఆయనకి భయపడలేని జీవితం లోకానికి అనుక్షణం భయపడతావు నువ్వు. ఇదొకటి జ్ఞాపకం చేసుకో. ఈ పూట ఆయనకి నువ్వు భయపడితే లోకం నీకు భయపడద్దే. ప్రతి సమస్య నీకు భయపడద్దే. స్తోత్రం చెప్పదే ఆయనకి. హల్లెలూయా. బిడ్డలు ఒక మాట చెప్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడినని చెప్పాను. ఎవరు లేఖమన్నాడు అక్కడ? పౌలు గారిని. ఎవరో దేవుని స్వరం వినబడుతుంది. నువ్వు లేచి బయలుదేరి ఇక్కడి నుంచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడినని చెప్పాను. స్తోత్రం చెప్పరా. అధికారం కలిగినోడు దేవుని సంఘముల మీద విపరీతమైన దాడి చేస్తూ వెళుతున్న పరిస్థితులలో దేవుడే దర్శించి తను ఏం చెయ్యాలో చెప్తే మౌనంగా వెళ్ళిపోయి యేసు రక్తమే జయం. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుని వ్యతిరేకించి తిరుగుతున్నవాడు, దేవుని పిల్లలు అంటే హింసించబడుతున్న పరిస్థితులు, అంతటి అధికారం కలిగిన రోమా పౌరుడు. స్తోత్రం చెప్పండి దేవునికి. ఒక మనిషిని చంపేసి అంత అధికారం కలిగినాడు. తనతో దేవుడు మాట్లాడితే మౌనంగా వెళ్ళిపోయే పట్టణానికి. స్తోత్రం చెప్పండి దేవునికి. దేవునికి అప్పగించుకోవటం అంటే ఆయన మాటకు లోబడి బతకటమే. 10 సూత్రాలు లేవేగా. ఇదే మంచి ఎందుకు చెప్పాడని చెప్పడానికి మనం ఎవరమే? ఇది మంచి అని చెప్పాడు కదా, మంచిగా యేసు రక్తం జయం అంతే. హల్లెలూయా. అందుకే ఇది కాదు అని చెప్పడానికి లోతు ఏమైపోయాడు అంతే. ఆయన మాటను ధిక్కరించిన పరిస్థితిని బట్టి ఏం జరుగుతుంది? వ్యతిరేకమైన పరిస్థితుల్లో మనం ఉంటే, ఆయనకు భయపడలేని స్థితిలో ఉంటే, ఈ లోకంలో ప్రతి చిన్న విషయానికి భయపడతావు నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాటను మోసుకుని వెళ్ళిపోయాడు పౌలు గారు. అసలు నిజంగా పౌలు గారు కదా, పౌలు అయ్య గారు అనాలి ఆయన. అసలు యేసు రక్తం జయం అంత ఖ్యాతి. ఆయన మాటను మోసుకెళ్ళిపోతే ఆయన ద్వారా దేవుడు చేసిన కార్యం ఒక 2 చెప్తాను మీకు. అపోస్తుల కార్యములు 19:11. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించిన. ఏంటది? 2 అద్భుతములు చేయించినట్టు. ఒకటే విశేషమైన అద్భుతములు అంటే పౌలు గారు దీవించబడ్డా? సంఘాలు దీవించబడియా? ప్రశ్న మీకే. ఓ దైవజనులారా, ఇది సెపరేటరా? పౌలు గారు దీవించబడ్డా? సంఘాలు. స్తోత్రం చెప్పరే. ప్రతి చోట దేవుని పరిచర్య విస్తరింప చేయడానికి ఒక సాధనంగా దేవుడి చేత వాడబడ్డాడు. తనకున్న సమస్తం ఆస్తి మొత్తం వదిలేసి దేవుని మాట ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ అక్కడికే ఆ మాటను పట్టుకుని వెళ్ళిపోతే ఏం చేస్తానంటే అద్భుతాలు. ఏం అద్భుతాలు? విశేషమైన అద్భుతాలు. యేసు రక్తం జయం. లెక్క పత్రం లేదు ఆయన ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు, అద్భుతాలు. హల్లెలూయా. ఏం చేశాడు? అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వెళ్ళిపోయినండి యేసు రక్తం జయం. ఆయనకు తగిలిన చేతి గుడ్డ తీసుకెళ్ళి ఎడితే యేసు రక్తం జయం రోగాలు ఉంటలేదంట. అది అద్భుతాలంటేనే. మీకు అర్థమవుతుందా? ఎప్పుడో మళ్ళీ తిరిగి చూడలా, మళ్ళీ పాత జీవితానికి వెళ్ళలేక ప్రభు మాట్లాడాడు, నువ్వు పద ఆ పట్టణంలోకి వెళ్ళి నీతో మాట్లాడు, నేనేం చెప్తే చేద్దగా అన్నాడు. మా ఊనంగా వెళ్ళిపోయాడు. నేను ఎందుకు చెయ్యాలా అన్నాడా? మనమైతే అంటాం, ఎప్పుడే ప్రభా క్రూరం వెళ్ళిపోతే ఏంటంట? ఒక అరగంట ఆలస్యం అయితే ఏమవుతుంది? ఏమవుతుంది అంటే నాతో కాదు పని, ఆయనతో నీకు పని. ఆయన చూసుకుంటాడు. అది ఆ క్రమంలో లేని పరిస్థితి. ఒక్క మాట మాట్లాడితే ఇప్పుడు యేసు రక్తం జయం వెళ్ళిపోతే ఆయన ద్వారా ఏం చేస్తున్నాడు? యేసుబాబు అద్భుతాలు. ఏం అద్భుతాలు? విశేషమైన అద్భుతాలు. యేసు రక్తం జయం. అసలు నిన్నే ఒక అద్భుతంగా మలచడానికి దేవుడు ఏర్పరచుకుంటే, ఆయనకి లోబడకుండా ఆయన ఇష్టానుసారంలో ఉండక నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటే ఇంకెంతకాలం బిడ్డా? ఒకసారి ఆలోచన చేసుకుని నువ్వు దేనికి భయపడుతున్నావు? ప్రభువుకి భయపడే విధానంలో మనం ఉంటే ప్రభువుని నేర్చిపెట్టడది. హల్లెలూయా. హల్లెలూయా. అంతటి గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడని అబ్రహాము తనకు కలిగిన ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డను ప్రభు అడిగితే ఆయన బలులు కోరేవాడేనా?
మాట అడిగాడు. దానికి తన మనసులో ఉన్న ఆలోచన ఏంటి? నా ప్రభువు అడిగాడానికి ఇచ్చేద్దాం. భయం అంటే అట్టుండాలా? ఆయన మాట దాటిపోని స్థితిలో ఉండాలి. భయం అంటే నువ్వు చేసుకున్న నిబంధనలో బతకటానికి అనుక్షణం భయపడాలి. దాటిపోతానేమో, ప్రభువుకి నేను దూరం అయిపోతానేమో అని భయం ఉండాలి. హల్లెలూయా. కొన్ని మాటలు చెప్తాను బిడ్డలారా. ఒకవేళ ఆయనకు భయపడ్డారు, భయపడితే నీకేం దొరుకుతుంది? ఆయన తోడు దొరుకుతుంది. ఒక మాట చూద్దాం. మలాకీ గ్రంథం 3:16 అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. స్తోత్రం చెప్పండి. ఆయన యందు భయభక్తులు కలిగి నీ జీవితం కొనసాగితే అట్టి సమూహంలో ఉంటే నువ్వు ఏ మాట అన్నా వింటాడంట ఆయన. మీకు అర్థమవుతుందా? నాకు గుండె కదిలిచ్చేసింది దేశరక్తం. ఇట్లాంటి సమూహంలో ఉంటే ఆయన మన మాట వింటాడు. ఆయనకు భయము కలిగిన వారితో నీకు సహవాసం ఉండాలా. ఆయన ఆత్మచేత నడిపించబడిన వారితో నీకు సహవాసం ఉండాలా. అట్టి సంఘముతో నువ్వు పెనవేసుకుని ఉండాలా. అల్లరితోనూ పనికిమాలిన చేష్టలతోనూ. క్రిస్మస్ వస్తే ఏజరక్తం జయం మామూలుగానా? అసలు అది ఏ పాట తెలుస్తలేదు. ఆ స్టేజ్ మీద పొగలు, అది ఏంటో మరి అల్లరితో కూడిన ఆట పాటలవే. బిడ్డలారా గమనించండి. దేవునికి భయం కలిగి జీవితం జీవించడం అంటే ఆయన మాటను చెవదాటుకుంటే, ఆయనకి భయపడితే నీ మాట ఆయన ఆలకెత్తారంటే ఏజరక్తం జయం. అందుకు భయం కలిగి ఉండు. నువ్వు నా మాట ప్రభు వినాలని. అంతే కదా. నీ ఆచారాల వైపు తిరుగుతూ ఇశ్రాయేలు వల్ల మరలా వెనక్కి వెళ్ళిపోయి దేవునికి అంగీకారం కాని స్థితిలో ఉంటేనా చాలా జాగ్రత్త బిడ్డలారా. ఈ పూట నీ దృష్టి తీసుకొస్తున్న మాట ఒకటే, ప్రభు నిన్ను చూడాలా, ఒక శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలా. హల్లెలూయా. ఆ ఒక్క ఉద్దేశం తప్ప నీకు నాకు ఇంకే భేదం లేదు. ఏజరక్తం జయం. అందులో నువ్వు ఉండాలని ఒక ఆశపడేవాడిని. ఆ కాపరగా నేను నిట్టాడు కాబట్టి కఠినమైన వాక్యాన్ని అనుసరించే విధానంలో నీ బతుకుని కొనసాగితే ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడవు. అటువంటి భయము కలిగిన వారి జీవితంలో వారు మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన ఆలకెత్తారంటే ఏజరక్తం జయం. స్తోత్రం చెప్పండి దేవుని. కీర్తనకారుడు అన్నాడు, ఇంకొక మాట చదువుదాం. 111వ కీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయనకి భయపడితే చాలు, జ్ఞానవంతురాలు అవుతావు అంతే. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నమాట. ఆయనకి భయపడితే నీ మాట ఆలకెత్తారంట. ఆయనకి భయపడి ఈ లోకంలో ఒక జ్ఞానవంతులుగా నువ్వు ఉంటావంటే ఇంక అంతకంటే ఏం కావాలి బతికి. హల్లెలూయా. హల్లెలూయా. పోనీ నీకు వచ్చే శ్రమలో నువ్వేమైనా అనుభవించలేనివా? నువ్వు తట్టుకోలేని ఎత్తాడా? సెంటర్ మెషక అగ్నిగుండలకు అగ్నిగుండం ఎట్టాడు? మీకు ఎట్లేదు కదా, పెట్టాడా? దానియేలు సింహం బోన్లో సత్త తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని. అటువంటి చట్టం నేను ఉన్నాం లేం కదా. ప్రభువును కలిగి జీవించడానికి, ప్రభు మాటకు లోబడలేక చిన్న చిన్న విషయాల్లోనే మన చేత్తో చేస్తూ పనులతో దేవునికి అంగీకారం కాని క్రియలు ఉంటాయి. దూరంగా ఉండాల. మోసపూరితమైన పరిస్థితి. స్తోత్రం చెప్పరే. చిన్న చిన్నవి నీ కంటితో చూపి నీ దృష్టి నీ అంతరంగానికి తెలిసిన వెంట చూస్తున్నావా? ఆ స్థితిలో నువ్వు ఉండకూడదు. ఏమంటాడైనా, నీ దృష్టి వల్ల అభ్యంతరం పడితే కన్ను తీసేరు అబ్బాయి అంటాడు యేసుబాబు. మోసం చేయడానికి నీ పాదం పరిగెడుతుంటే తెగ నరికి అంటాడు ఒక కాల్ని. యేసుబాబు మాటలు ఇవన్నీ కొండమే ప్రసంగం చెప్పింది. నువ్వు కొత్తగా ఏం చూడద్దు నన్ను, ఆయన ఉన్న మాట చెప్తాను మీకు. హల్లెలూయా. మరి మనం ఆయనకు అభ్యంతరకరమైన పరిస్థితులు మన జీవితం ఉంటే, భయం లేని స్థితిలో ఉంటేనా ఈ మాట ఎవడు అంటాడు? లోకం అంటే సైతాన్ అంటాడు. ఆ నడిపిస్తాడు అప్పుడు నిన్ను. స్తోత్రం చెప్పండి దేవునికి. అందుకని ఎట్టుండాలా? యెహోషువ ఆకాను వలె కాక ఆయన మార్గంలో నడుస్తున్నాం. ప్రభుకు వ్యతిరేకంగా కాక ఆయనకు లోబడిపోయేదా. ఒకవేళ ఆయనకు భయపడితే నీ మాట వింటాను వాక్యం సెలవిస్తుంది కదా. ఆయనకు భయపడితే ఈ లోకాన్ని జయించి జ్ఞానం ప్రభు నీకు ఇస్తానన్నాడు కదా. ఇప్పుడు నీకు శ్రమలు అనుమతించబడిన శ్రమలు ఎట్లా ఉంటాయంట? కొరింథీ పత్రికలో 1 కొరింథీ పత్రిక చదువుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయను. ఇంకేం కావాలి? మనం సహించలేనంత భారం మన మీద యేసు పెట్టాడు. ఒకవేళ ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నా మళ్ళీ దాన్ని తప్పించుకునే మార్గం ఆయన. ఎప్పుడు భయము కలిగిన భక్తి చేస్తే ఆయన అంటాడు నీ మాట. మీకు అర్థమవుతుందా? ఆ శోధనలను తప్పించుకోవడానికి ఎంతటి జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు. స్తోత్రం చెప్పరే. మీకు అర్థమైపోయిందా? అర్థమైందా? దేవునికి భయపడితే నీకోసమే. ఆయనకి భయపడి ఆయనకు అప్పగించుకుంటే ఆయన నీ మాట ఆయన వింటాడు. ఆయన వింటే జ్ఞానం దొరుకుతుంది. జ్ఞానం దొరికితే సమస్య నుంచి బయటకు వస్తావు. నువ్వు సోదరు అనుకుంటున్నావే, దాని నుంచి ఇడిపించేస్తాడు ఆయన. నేను సహించలేని ప్రభు అనుకుంటున్నావు, దాని నుంచి ఊరిని తప్పించగలడు. ఆయనకి అసాధ్యమైంది ఏముంది? హల్లెలూయా. అందుకని ఎట్టుండాలా?
ఎట్టుండాలి మన జీవితం? ఆయనకి భయపడేవారిలాగా ఉండాలా? గమనించిన బిడ్డలారా, నీ దృష్టికి తీసుకొస్తున్న మాట ఒకటే, దేవునికి నువ్వు భయపడితే మోసపూరితమైన క్రియలలో నువ్వు ఉండక, అబద్ధకరమైన సాక్ష్యములను ఉండక, హృదయాంతరంగంలో ప్రభు వాక్యానికి నువ్వు విలువిస్తే, ఆయన నిబంధనలు బ్రతకటానికి నువ్వు ఉంటే, నువ్వు ఏ మాట చెప్పినా ఆయన అంటాడు. ఏ మాట చెప్పినా నీ సంబంధం ఆయనతో ఉంటుంది. ప్రార్థనలో కూర్చుంటే ఆయనతో మాట్లాడే విధానంలో ఒప్పందంలోనికి వెళ్ళేటప్పుడు అసలు నీ మాటలకి ఆయనకి జవాబు దొరుకుతున్నట్టు ఉంటుంది నీ ప్రార్థన. నువ్వు ఒక్కడే కూర్చొని చేసినట్టు ఉండదు అప్పుడు. హల్లెలూయా. అందుకని ఎవరికి భయపడాలా? ప్రభువుకి. అబ్రహాం భయం అంటే ఆయన భయపడితే శాశ్వతమైన దేవుని ఇచ్చాడుగా. అందుకని పాపాన్ని చూసి నువ్వు భయపడిపోవాలి. దాని ఎందుకని దేవుని దగ్గరికి పరిగెట్టుకుని రావడానికి, అసలు అందులోకి వెళ్ళకుండా ఉండటానికి ఒక తీర్మానంలోకి రావాలి. గతించిపోయిన జీవితం చాలు, ప్రభువే నీకు తోడయ్యుండి ప్రతి కార్యమును జరిగించడానికి. హల్లెలూయా. ఆయన ఏర్పరుచుకుని నీతో మాట్లాడుతున్న గమనించగలిగితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, నీ మాటకు లోబడాలి ప్రభువా. నీకు అంగీకారంగా బ్రతకటానికి మాతో మాట్లాడేవని నమ్ముతున్నాం తండ్రి. నీ చిత్తమే మా పక్షము జరిగించయ్యా. అయ్యా, నీకు భయపడిన వారి పక్షమున ఎట్టి కార్యములు జరిగించావో, నేను కాదన్న వారి పక్షమున ఎటువంటి వ్యతిరేకతలకు అప్పగించబడ్డారో నీ వాక్యం సెలవిస్తుంది దేవా. నీ మాటకు లోబడిపోయేవారిగా అబ్రహాములే తండ్రి, నీకు లోబడి జీవించేవారిగా స్థిరపరచమని, సిద్ధపరచమని. అంతటి అధికారము కలిగిన పౌలు సహితమే నీ మాటకు లోబడిపోయి జీవించిన విధానాన్ని తన ద్వారా చేసిన కార్యములు అద్భుతాలు ప్రభువా. అట్టి ఆత్మచేత బిడ్డలు నింపి నడిపించమని, అట్టి అధికారము కలిగిన వారికి మమ్మల్ని ప్రభువా స్థిరపరచమని, నీకు భయపడే వారికి మమ్మల్ని బలపరచమని, నీ చిత్తమే మా పక్షమును నెరవేర్చమని టీవీ చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి పాపానికి దూరంగా, ప్రతి వ్యతిరేకతకి దూరంగా నీ జ్ఞానంతో నింపబడటానికి నీ భయపడేవారిగా సిద్ధపరిచి శుద్ధీకరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. మానవ నిర్మాణకుడు నా యేసయ్యా, మానవ నిర్మాణకుడు నా యేసయ్యా. నన్ను మలచిన జీవదాత ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా.